వాళ్ళు ఎవరిని ఆధారం చేసుకొని ఉంటారు? మాలల్ని ఆధారం చేసుకొని ఉంటారు. అంటే ఇంత పగడుబందిగా భారతదేశంలో కులం నిర్మాణమై ఉన్నది. ఓకే, అంటే ఇది ఒకరోజు 2 రోజులు చేసినటువంటి పని అయితే కాదు, వేల సంవత్సరాలు. కుల నిర్మాణం అనేది వేల సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ వచ్చింది. అంటే ఈ కులం అంటే ఈ వర్ణాలు విభజించడం గొప్పదా, లేకపోతే రాజ్యాంగంలో వెసులుబాటు చేసినటువంటి కుల నిర్మూలనకు సంబంధించినటువంటి అంశాలు గొప్ప అంటే మీరు ఏం చెప్తారు? వర్ణాలు విభజించడం గొప్పది కాదు, సమాజాన్ని విడదీయటం. రాజ్యాంగం సమాజం అంతా ఒకటిగా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు దక్కాలని చెప్పింది రాజ్యాంగం. కనుక రాజ్యాంగం గొప్పదవుతుంది, వర్ణాలు సృష్టించడం తప్పవుతుంది. రైట్, మీకు అర్థమైన పద్ధతిలో మీరు చెప్పారు. యాక్చువల్గా నా ఇంటెన్షన్ ఏంటంటే గొప్పది అని అంటే పటిష్టమైంది అని. ఓహో, అట్లా చూసినప్పుడు వర్ణ వ్యవస్థనే పటిష్టమైంది. ఎందుకు పటిష్టమైందంటే ఆ పటిష్టమైన వర్ణ వ్యవస్థని అంటరానితనం అమానుషం, దాన్ని పాటించడం నేరం అని ఆర్టికల్ 17 చెప్తుంది. కానీ అంటరానితనాన్ని ఆర్టికల్ 17 రూపుమాపలేకపోతుంది. అంటే దాని అర్థం ఆర్టికల్ 17 రాజ్యాంగం కన్నా ఇక్కడ అమల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థని బలంగా ఉంది దాని నిర్మాణం. కనుక అంత బలమైన నిర్మాణం కలిగింది, అంత శక్తివంతమైంది. మరి అట్లాంటి దాన్ని మార్చడానికి కూడా చాలా శక్తివంతమైనటువంటి భావజాలమే బయటికి రావాల్సిన అవసరం ఉంది. మందకృష్ణ లాంటి వాళ్ళు ఇవాళ అంటే ఒక మాదిగ జాతికి మేలు చేయడం కోసం, లేకపోతే ఎస్సీ కులాలకు మేలు చేయడం కోసం ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు 30 ఏళ్ళ కృషి చేశారు కదా. ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే ఇస్తా అని చెప్పేసి, పెద్ద మొత్తంలో పోతుంది అని చెప్పేసి మీరు చెప్పారు. ఆయన మీద కూడా డిస్క్రిమినేషన్ ఉందా లేదా? అంటే కుల అంటరానితనం అణచివేత అట్లంటున్నారా? ఖచ్చితంగా ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకు కూడా ఎన్నో రకాల సందర్భాల్లో ఆయన ఆ డిస్క్రిమినేషన్ అనుభవించాడు. అంత పెద్ద ఉద్యమం నడిపిన నాయకుడు వేరే కులాలు ఎవరైనా చూపిస్తారో మీరు భారతదేశంలో? ఇప్పటి వరకు లేరు. ఈ 40 ఏళ్లలో ముందు ఎవరన్నా ఉంటే చెప్పలేము మనం. కాన్సీరాము ఉన్నాడు. కాన్సీరాము, మాయావతి ఆ రోజుల్లో ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపారు. సరే, అధికారంలోకి వచ్చారు. కాన్సీరామును ఒక సందర్భంలో ఒక జర్నలిస్ట్ ఏమడిగాడు తెలుసా? మాయావతి, కాన్సీరాము ఇద్దరు లోపల కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. బయట జర్నలిస్టులు, ప్రెస్ మీట్ ఉంది, జర్నలిస్టులు వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంతసేపు వెయిట్ చేసినామని ఒక బ్రాహ్మణ్ జర్నలిస్ట్ లోపల ఉన్న వాళ్ళిద్దరి గురించి తప్పుగా మాట్లాడాడు. ఒక పార్టీ అధినేత ఆయన, ఆమె ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరి గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే కాన్సీరామ్ చంప మీద ఒకటి వేశాడు, మొత్తం ప్రెస్ ముందు. ఓకే, అదే ఒక అగ్రకులానికి సంబంధించిన ఒక నాయకుడు, ఒక నాయకురాలు అట్లా ఉంటే ఆ బ్రాహ్మణుడు అడిగేవాడు కాదు, ఎట్టి ఫస్ట్లో అడగడు. ఇప్పుడు మనం చాలామంది రాజకీయ నాయకులు ఉంటున్నారు కదా, అట్లా పాలసీ మ్యాటర్ చర్చించుకుంటారు. ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవటం తప్పు కాదు కదా. అట్లా తప్పు పట్టే ఒక భావన కాన్సీరామ్ అనే ఒక చమారు కులానికి సంబంధించిన వాడిని తప్పు పట్టగలిగేవో తప్ప నీవు అదే అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళని తప్పు పట్టే దమ్ము, ధైర్యం, సాహసం చేస్తావా? చెయ్యవు. అది కుల వివక్ష అంటే. అట్లే మందకృష్ణ గారు కూడా ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రులు, ఇంత పెద్ద ఉద్యమం నడిపిన నాయకుడిని కేసీఆర్ తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. ఏ ముఖ్యమంత్రి ముట్టుకోలే, కానీ కేసీఆర్ ముట్టాడు. ముట్టి అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? తొక్కేస్తాం మందకృష్ణ అన్నాడు, అణిచేస్తాం మందకృష్ణ అన్నాడు. అంటే ఒక ఉద్యమ నాయకుని పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడాడంటే, మరి అదే ఆయన కోదండరామ్ గారు కూడా మా కేసీఆర్ను వ్యతిరేకిస్తూ చాలా మాట్లాడాడు. అన్నావా ఎప్పుడన్నా? అరెస్ట్ చేసినావా? జైల్లో పెట్టినావా? పెట్టలే కదా. అట్లాంటి మాటలు అనలేదు కదా. ఒక్కనాడు కూడా అసలు కోదండరామ్ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు ఆయన బయట ఓపెన్గా. కోదండరామ్ గారు ఎంత విమర్శ చేసినా కోదండరామ్ గారు వినా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటివరకు. అన్నాడు కదా, అంటే తాడు తెలియదు, తొండ తెలియదు, మూతి తెలియదు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో వక్రీకరించి పాసింగ్ కామెంట్స్, పాలసీ పరమైన విషయం చెప్తున్నాను నేను. మందకృష్ణ మీద నిండు అసెంబ్లీలో మాట్లాడాడు మందకృష్ణ మీద. అంటే ఒక కింది వర్గంలో పుట్టిన నాయకుడి పట్ల పై వర్గంలో ఉన్న నాయకులకి చిన్న చూపు ఉంటుంది. ఆ చిన్న చూపు వలన ఆయనని అట్లా మందకృష్ణ మాదిగ మీద కొన్ని ప్రచారాలు, చాలా విస్తృతమైన ప్రచారాలు జరిగాయి, రకరకాల ప్రచారాలు. అదే పెద్ద పెద్ద పార్టీల నాయకులు ఉంటారు, పొలిటికల్ పార్టీల నాయకులు, పై కులాలకు సంబంధించిన వాళ్ళు, పార్టీ అధ్యక్షులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు. వాళ్ళ మీద అట్లా జరుగుతాయా? అట్లా ప్రచారం చేస్తారా? బయట చేయరు.
కనుక ఈ సమాజంలో ఖచ్చితంగా కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కుల వివక్షను ఎదుర్కొంటూ ఉంటారు అన్ని సందర్భాలు. ఓకే, మందకృష్ణ కూడా ఎదుర్కొన్నాడు. రైట్. ఈ 30 ఏళ్ల పోరాటంలో చాలాసార్లు కమిషన్లు ఏర్పరిచారు. ఎస్, ఇప్పుడెప్పుడు కానీ ఈ ఏబిసిడి వర్గీకరణకు ఒక రకంగా ఆమోదం వచ్చినట్టుగా ఎందుకు రాలేదు ఇన్నేళ్ల కాలం పాటు అని అంటే మీరేం సమాధానం చెప్తారు? 1985లో కారంచేడు ఉద్యమం జరిగింది. మాదిగలను ఊచకొత్త కోశారు ఆ ఊళ్ళో. దేనికోసం? నీళ్ళు అడిగినందుకు. మా నీళ్ళ చెరువులో నీవు పశువులను తీసుకొచ్చి అపరిశుభ్రం చేస్తున్నావు అని అడిగినందుకు దాడి చేసి కమ్మ వాళ్ళు చంపేశారు. దానికి వ్యతిరేకంగా దళిత మహాసభ ఏర్పడి ఒక పెద్ద ఉద్యమం చేశారు. మాలలు మాదిగలు ఇద్దరు కలిసి ఉద్యమం చేశారు. ఆ దళిత మహాసభకి కత్తి పద్మారావు నాయకుడు, బొజ్జ తారకం నాయకుడు, వాళ్ళిద్దరు నాయకత్వంలో ఉద్యమం నడిచింది. అంత పెద్ద ఉద్యమం నడిచినప్పుడు మాల మాదిగలు ఐకమత్యం చాటి ప్రభుత్వాన్ని గడగడలాడించారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. నెక్స్ట్ అదే సంవత్సరంలో కాన్సీరామ్ బీఎస్పీ పార్టీ పెట్టాడు. మొత్తం దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఓకే, మన మీద దాడులు జరగటం కాదు, దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే నువ్వు రాజ్యాధికారంలో లేనంత కాలం నీ మీద దాడులు జరుగుతాయి. నీవే రాజు అయిన తర్వాత నీ మీద దాడులు చేసేవాడు. చట్టం నీ చేతిలో ఉంటుంది. నీ మీద దాడి జరిగిన తర్వాత అరెస్ట్ చేయని నువ్వు ఎవరిని అడుగుతున్నావు? అగ్రకులం వాడిని, ముఖ్యమంత్రిని. అక్కడ నీవే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకెవరిని అడగవలసిన అవసరం లేదు. నీవే అరెస్ట్ చేయొచ్చు. నీవు ఎస్పీగా ఉంటే నీవే అరెస్ట్ చేయొచ్చు. కలెక్టర్ ఉంటే నీవే అరెస్ట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి ఉంటే నీవే అరెస్ట్ చేయొచ్చు. కనుక రాజ్యాధికారం కోసం రండి అని చెప్పేసి ఆయన దేశమంతా తిరుగుతున్నాడు, సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ఇది ఒక సందర్భం. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కలవరపడింది కాన్సీరామ్ ప్రవేశంతో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విప్లవోద్యమాలు పనిచేస్తున్నాయి, చైతన్యం ఉన్నది, దళిత మహాసభ ఉన్నది, మాదిగలైన దాడి జరిగింది. ఆ సందర్భంలో అరే కాన్సీరామ్ వస్తున్నాడు కదా, ఈ మాదిగలందరూ ఏమైనా కాన్సీరామ్ వైపు వెళ్ళిపోతారా, మాలలందరూ కాన్సీరామ్ వైపు వెళ్ళిపోతారని ఒక భయం పట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ అంటే ఎస్సీలే కదా మొదటి నుంచి, ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి. అందుకోసం ఈ ఓటు జారిపోతుందని భయపడి కోట్ట విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు ఆయన ఏం చేశారంటే అన్ని కుల సంఘాల మీటింగ్లు పెట్టడం మొదలుపెట్టాడు. ఓకే, ఎస్సీలలో బుడగ జంగం మీటింగు, మాలలో మీటింగు, మాదిగలో మీటింగు, ఇట్లా అన్ని మీటింగ్లు పెడుతున్నాడు. అట్లా మాదిగల మీటింగు 1994 మే 5వ తారీఖు నాడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో అరుంధోతీయ మహాసభ పేరు మీద ఒక సభ జరిగింది. ఓకే, ఆ సభ ఉద్దేశం ఏమిటంటే మాదిగలకి రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందటం లేదు అని కరపత్రం వేసి ముఖ్యమంత్రిని అక్కడికి పిలిచి సదాలక్ష్మమ్మ గారు, వెంకటస్వామి గారు, మంద జగన్నాథం గారు డాక్టర్ వీళ్ళందరూ కలిసి సభ చేశారు. ఆ సభలో మాలలో మాదిగల మధ్యన రిజర్వేషన్ ఫలాలు అందుకోవటంలో వేరియేషన్ ఎట్లా ఉందో కరపత్రాలు ముద్రించి అన్ని పంపిణీ చేశారు. ఆ సభకి మందకృష్ణ మాదిగ ఒక ప్రేక్షకుడికి వచ్చాడు. ఆ కరపత్రం పట్టుకున్నాడు, చదివి అప్పటివరకైనా పీపుల్స్ వార్ పార్టీలో పనిచేస్తూ ఉండేవాడు. ఇది చదివి అయ్యో ఇంత అన్యాయం జరుగుతుందా మాదిగోళ్ళకి అని చెప్పి దీని మీద పనిచేయాలని ఆయన ప్రకాశం జిల్లా వెళ్ళి ఈదుమూడి గ్రామంలో 20 మంది యువకులను కూడగట్టుకొని ఎంఆర్పిఎస్ అనే సంఘం పెట్టి పోరాటాన్ని మొదలుపెట్టాడు. 1994 జూలై 7వ తారీఖు ఈ పోరాటాన్ని మొదలుపెట్టి ఆయన అట్లా తిరుగుతూ రాష్ట్రమంతా తిరిగి ఒంగోలులో ఒక పెద్ద సభ చేశారు. మొదటి సభ ఒక 20,000 మందితో. విశాఖపట్నం, నెల్లూరు, అటు రాయలసీమ, కర్నూలు సభలు చేస్తూ హైదరాబాద్కు వచ్చింది. 1996లో హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఒక పెద్ద సభ చేశారు. ఈ సభ చేసినప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే మాదిగలకు అన్యాయం జరుగుతున్న మాట నిజమా కాదా, వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి రామచంద్రరాజు కమిషన్ అని ఒక కమిషన్ వేశాడు. ఓకే, 96 సెప్టెంబర్లో. ఆ కమిషన్ వేస్తే ఆ కమిషను 1 సంవత్సర కాలంలోనే రిపోర్ట్ ఇచ్చింది. 97 జూన్ నాటికి, ఏప్రిల్ నాటికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో మొత్తం పొందపరిచింది. ఇప్పటి వరకు ఐఏఎస్ ఆఫీసర్లు మాదిగలు ఎంతమంది, మాలలు ఎంతమంది, ఎంపీలు మాదిగలు ఎంతమంది, మాలలు ఎంతమంది, ఎమ్మెల్యేలు మాదిగలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, గ్రూప్ 1 ఆఫీసర్లు, అన్ని సెక్టార్లో సమాచారాన్ని తీసుకున్నది. తీసుకుంటే 70% మాలలు ఉన్నారు, 30% మాదిగలు ఉన్నారు. వేరియేషన్ చాలా ఉంది. ఈ వేరియేషన్ ఉన్నది కనుక ఈ కమిషన్ రిపోర్టు తీసుకొని ఆయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరిస్తూ ఒక చట్టం చేశాడు. ఆ చట్టం చేస్తే ఆ చట్టాన్ని హైకోర్టు ఆబ్జెక్షన్ చెప్పింది. ఆబ్జెక్షన్ చెప్తే వెంటనే ఆయన గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొని రాష్ట్రపతి ఆమోదం తీసుకొని
2000 సంవత్సరంలో జీవో తీశాడు. ఆ 2000 సంవత్సరం నుంచి 2004 నవంబర్ వరకు ఆ చట్టం అమలు అవుతూ వచ్చింది. 5 సంవత్సరాలు, ఆ 4 సంవత్సరాలు అమలైంది. రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా అమలైంది. ఓకే. అమలైన తర్వాత దీన్ని వ్యతిరేకించే మాలవర్గం సుప్రీంకోర్టులో కేసేశారు దీని మీద. ఓకే. ఇది రాజ్యాంగబద్ధంగా జరగలేదు, ఎస్సీలను వర్గీకరించడం తప్పు, 300 ఆర్టికల్ ప్రకారం 41 ఆర్టికల్ ప్రకారం ఎస్సీలను వర్గీకరించకూడదు, ఇది విరుద్ధం అని చెప్పి కేసేశారు. ఆ కేసు సుప్రీంకోర్టులో అలా 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 గడుస్తూ 2000 సంవత్సరంలో కేసు వేస్తే 2004లో బెంచ్ మీదకి వస్తే 2004లో వచ్చిన బెంచ్ 5 మంది జడ్జీలు కలిపి తీర్పిచ్చారు. ఏం తీర్పిచ్చారంటే భారతదేశ రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీలని రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయకూడదు అని చెబుతుంది. ఒకవేళ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేసి చేయాలి. చట్టం చేయకుండా వీళ్ళు వర్గీకరణ చేశారు కనుక మేము దీన్ని కొట్టేస్తున్నామని కొట్టేశారు. అయిపోయింది. 4 ఏళ్ళు అమలైన చట్టం కొట్టివేయబడి. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 2004లో. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మందకృష్ణ మాదిగ పోరాటం చేయడం మొదలుపెట్టాడు. ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు ఎన్నికల్లో హామీ ఇచ్చావు వర్గీకరణ గురించి మాకు చేయాలని చేసేటప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, కేంద్రంతో మాట్లాడి 2008లో ఉషా మెహ్రా కమిషన్ వేయించాడు. కేంద్రం నుంచి ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది. ఉషా మెహ్రా కమిషన్ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి లెక్కలు సమీకరించి రామచంద్రరాజు కమిషన్ చెప్పింది నిజమే, ఎస్సీల మధ్యన అసమానతలు ఉన్నాయి, మాదిగల అన్యాయానికి గురయ్యారు, మాదిగ ఉపకులాల అన్యాయానికి గురైనాయి, మాలలు ఎక్కువ ప్రయోజనం ఉపయోగించుకున్నారు రిజర్వేషన్ కనుక వీళ్ళకి వర్గీకరణ చెయ్యాలంటే భారత రాజ్యాంగంలో 341 ఆర్టికల్ను సవరించి చెయ్యాలి అని ఆమె రిపోర్ట్ ఇచ్చింది. 8లో రిపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు అధికారంలో ఉంది. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. ఆ రిపోర్టును అమలు చేయలే, గవర్నమెంట్ ఓడిపోయింది. మోడీ అధికారంలోకి వచ్చాడు. మోడీ బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళు 2014లో అధికారంలోకి వచ్చారు. 2023 వరకు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. మళ్ళీ సుప్రీంకోర్టుకే వెళ్ళింది. ఓకే. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మొన్న వచ్చినటువంటి ఈ తీర్పు చాలా సమగ్రంగా అన్ని విషయాలని పరిగణలోకి తీసుకొని 341 అనే ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ ఒక్క విషయం మాత్రమే చెబుతుంది. అదేమిటంటే రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఎస్సీలలో ఒక కులాన్ని చేర్చాలన్నా ఎస్సీలలో ఒక కులాన్ని తీసివేయాలన్నా రాష్ట్రపతి ఆమోదంతో జరగాలి. ఎక్స్క్లూజివ్ అండ్ ఇంక్లూడ్ అనేది మాత్రమే ఉంది. వర్గీకరణ చెయ్యాలనా వద్దా అనేది ఇందులో లేదు కనుక 2004లో ఇచ్చిన తీర్పును మేము కొట్టేస్తున్నాము. కొట్టేసి రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకునే హక్కు అవకాశం ఉంది, అధికారం ఉంది అని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నామని మొన్నటి తీర్పు ఇచ్చింది. ఓకే. దానితో పాటు వర్గీకరణ అనేది 341 ఆర్టికల్ ప్రకారం ప్రతి మనిషికి సామాజిక న్యాయం దక్కే విధంగా ఈ వర్గీకరణ ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఈ ఆర్గ్యుమెంట్ చేశాడు. కనుక ఇన్ని రామచంద్రరాజు కమిషన్, ఉషా మెహ్రా కమిషన్, అంతకన్నా ముందు ఎప్పుడో 1962, 65 ప్రాంతంలో లోకూర్ కమిషన్, ఈ అన్ని కమిషన్ల నేపథ్యంలో వీటిని ఆధారం చేసుకొని రిపోర్ట్లను ఆధారం చేసుకొని మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇవి రాష్ట్రాలలో అమలు అయితే అని అంటారా? మరి రాష్ట్రాలలో ఖచ్చితంగా అమలు కావాలి. అయితే తీర్పిచ్చినంత మాత్రాన చట్టం అవుతుంది అనడానికి గ్యారంటీ లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయాలి. చట్టం చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టే ఇచ్చింది. చట్టం ఎట్లా చేయాలి అనేది కూడా కొన్ని సజెషన్లు ఇచ్చింది. ఎట్లా చేయాలంటే న్యూమరికల్ డేటా అంటే ఎస్సీలలో ఉన్న వాళ్ళు ఎంత జనాభా ఉంది, ఉపకులాల మధ్యన వేరియేషన్ ఎంత ఉంది, ఆర్థిక రాజకీయ సామాజిక అంతరాలు ఎట్లా ఉన్నాయి, ఇదంతా ఒక డేటాని సమీకరించాలి. సమీకరించి ఏం చేయాలి, ఇది క్యాబినెట్లో పెట్టుకోవాలి. క్యాబినెట్ ఏం చేయాలి, అసెంబ్లీలో పెట్టాలి. అసెంబ్లీలో పెట్టి ఏం చేయాలి, గవర్నర్కు పంపించాలి. గవర్నర్ ఏం చేయాలి, చట్టం చేయాలి. చట్టం చేసి గెజిట్ ఇవ్వాలి. అప్పుడు జీవో వచ్చినట్లు లెక్క. కనుక ఇప్పుడు తీర్పు మాత్రమే వచ్చింది. ఆ తీర్పు నాడు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అమలు చేయడానికి కావాల్సిన ఒత్తిడి సమాజం నుంచి పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్. దీనివల్ల మాదిగల్లో ఉన్నటువంటి ఉపకులాలు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా జరుగుతుంది. మీకు
ఎట్లా ఎవిడెన్స్తో సహా చెప్తాను. ఎట్లా చెప్తానంటే 2001 సంవత్సరం నుంచి 2004 వరకు రిజర్వేషన్ అమలైంది, వర్గీకరణ అమలైంది. ఈ వర్గీకరణ అమలైన కాలంలో ఎస్సీల నుంచి నేను కూడా దాని బెనిఫిషియర్ని. ఆ రోజుల్లో వర్గీకరణ అమలైన కాలంలో ఎస్సీ బి ఉద్యోగంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించి వాళ్ళ ప్రొఫెసర్ అయ్యాను. సూర్యపల్లి సుజాత గారు ఉన్నారు, ఆమె బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన ఆమె. బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు ప్రొఫెసర్లు ఎవరు లేరు. ఆ వర్గీకరణ అమలైనప్పుడు ఆమె ప్రొఫెసర్ అయింది. ఆ రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయింది, ఇప్పుడు ప్రొఫెసర్ అయింది ఆమె. రెల్లి కులం అనే ఒక కులం ఉంది. రెల్లి కులం అస్సలకు అవకాశాలు దొరకలేదు. విశాఖపట్నంలో ఎక్కువ మంది ఉంటారు, నెల్లూరులో ఉంటారు, కొద్దిమంది హైదరాబాద్లో కూడా ఉంటారు. నెల్లూరులో రెల్లి కులానికి సంబంధించిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు. అసలుకు చదువు ముఖం చూడనటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే ఎంసెట్ రిజల్ట్ వస్తే ఎంసెట్ రిజల్ట్లో ఎస్సీ ఏ గ్రూప్లో ఉన్నారు రెల్లి వాళ్ళు. ఆ ఏ గ్రూప్లో ఉండి వాళ్ళ ర్యాంకు ప్రకారం వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, వాళ్ళు డాక్టర్లు అయ్యారు, వాళ్ళు గ్రూప్ 2 ఆఫీసర్లు అయ్యారు, వాళ్ళు టీచర్లు అయ్యారు. మిత్తలయ్యారు వారని ఒక కులం ఉంటుంది, ఎస్సీ వర్గీకరణలో డి గ్రూప్లో ఉంటుంది. ఆ మిత్తలయ్యారు వాళ్ళు టీచర్లు అయ్యారు. బుడగజంగం అనే ఒక కులం ఉంటుంది, బుడగజంగానికి సంబంధించిన వాళ్ళు, మాస్టర్ కులానికి సంబంధించిన వాళ్ళు, బైండ్ల కులానికి సంబంధించిన వాళ్ళు ఎందరో ఇట్లా ఉద్యోగాల్లోకి వచ్చారు. 4 సంవత్సరాల కాలంలోనే జరిగింది ఇది. 23,000 ఉద్యోగాలు వచ్చాయి జస్ట్ 4 ఏళ్లలో. మరి ఇన్ని రోజులు ఈ ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి చిందు బైండ్ల మీరు చెప్తున్నటువంటి కులాలన్నిటికి సంబంధించిన ఉద్యోగాలన్నీ ఎవరు లబ్ధి చేకూర్చుకున్నారు? ఈ ఉద్యోగాలన్నీ మాదిగలు మాలలు ఉపయోగించుకుంటున్నారు. మాలలు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు, మాదిగలు తక్కువ ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకునే దగ్గర మాదిగలు కూడా ఉన్నారు, కానీ తక్కువ ఉన్నారు. ఉపయోగించుకోవడం అంటూ జరిగింది. కానీ ఈ ఎవరైతే కింది కులాలు ఉన్నారో ఈ కింది కులాల వాళ్ళకి అస్సలకి ఆ ఫలితాలు దక్కటం లేదు. ఉమ్మడి రిజర్వేషన్ వలన ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, నా పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటున్నారు, మంచి ఇంగ్లీష్ వస్తుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది. రేపు నా పిల్లలతో ఒక డక్కలాయన మా ఊళ్ళో మా ఇంటి పక్కన డక్కలో ఇల్లు ఉంటుంది, ఆ డక్కలాయన పిల్లలు వచ్చి నా పిల్లలతో పోటీ పడతారా? పడలేరు. కనుక సీట్లలో నా పిల్లలతో వాళ్ళు పోటీ పడలేరు, ఉద్యోగాల్లో నా పిల్లలతో వాళ్ళు పోటీ పడలేరు. కనుక ఎస్సీ కోటాలో ఉద్యోగం అనగానే మాదిగలు కొట్టుకుపోతారు, ఎస్సీ కోటాలో ఉద్యోగం అనగానే మాలలు కొట్టుకుపోతారు. ఈ కింద ఉన్నటువంటి కులాలకి అవకాశాలు దక్కవు. ఉమ్మడి రిజర్వేషన్ వలన ఈ అన్యాయం జరుగుతుంది. కనుకనే ఈ ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరించటం మూలంగా ఈ న్యాయం సమాంతరంగా కింది వరకు జరుగుతుందనేది కదా మన ఆర్గ్యుమెంట్. నేను మాట్లాడుతున్నది మాలమాదిగల గురించి అస్సలు కాదు, నాకు మాలమాదిగల గురించి పట్టింపే లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసారు, సమాజంలోకి ఎంతో కొంత వచ్చేసారు. నా పట్టింపల్లా ఇప్పుడు ఉపకులాలు ఏవైతే చెప్పానో ఆ ఉపకులాలకు న్యాయం జరగాలని 59 ఉపకులాలకు న్యాయం జరగాలని కోరుకుంటాం. ఇప్పుడు ఎస్సీలలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు న్యాయం జరుగుతుందంటారా వర్గీకరణ వల్ల? అయితే ఏ చట్టం వలన 100/100 న్యాయం జరగదు, ఏ చట్టం వలన జరగదు. 80%, 90% మ్యాక్సిమం న్యాయం జరుగుతుంది. ఉమ్మడి రిజర్వేషన్ వలన అసలుకి న్యాయం జరగట్లేదు. రేపు ఆ చట్టం వస్తే 80% న్యాయం జరుగుతుంది. ఏమి లేని కాడ ఎంతో కొంత అంటారు, ఉపయోగపడతారు కదా, ముందుకు వస్తారు కదా. ఆ కులాల నుంచి ఇప్పుడు వాళ్ళందరూ ముందుకు వచ్చారు, ఆ 4 ఏళ్లలో ఫలితాలు అనుభవించిన వాళ్ళు ముందుకు వచ్చారు. మరి ఇప్పుడు దాన్ని అమలు చేస్తే, ఒక 50 ఏళ్ళు దాన్ని అమలు చేస్తే, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అమలు చేస్తే ఆ కులాల నుంచి బయటకు వస్తారు కదా. ఇప్పుడు సమస్య ఏముందంటే, ఈ పాత వర్గీకరణలో ఒక ప్రాబ్లం ఉంది మనకి. ఇప్పుడు ఇదే చర్చగా మారుతుంది. ఓకే, ఎస్సీ ఏ గ్రూపులో మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఎస్సీ ఏ గ్రూపులో వీళ్ళకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. అప్పుడు బి గ్రూప్లో మాదిగలు ఉన్నారు, మాదిగ ఉపకులాలు ఉన్నాయి. మాదిగ ఉపకులాలు, ఈ మాదిగ ఉపకులాలు అరుంధోతి, బుడగ జంగము, డక్కలి, మాస్టి, మాంగు, సింధు ఇందులో పెట్టారు. ఎక్కడ? మాదిగోళ్ళ దగ్గర పెట్టారు. ఓకే, నువ్వు మాదిగోళ్ళ దగ్గర పెడితే వీళ్ళు మాదిగోళ్ళతో ఎట్లా పోటీ పడతారండి? పోటీ పడలేరు. వీళ్ళు వచ్చిన ప్రతి ఉద్యోగం మాదిగోళ్ళే కొట్టుకొని పోతారు. కనుక వీళ్ళని తీసి ఎక్కడ పెట్టాలంటే ఏ గ్రూప్లో పెట్టాలి. ఏ గ్రూప్లో పెట్టి ఏ గ్రూప్లో ఉన్న రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి. పెంచినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళకి మాత్రమే వస్తుంది. అక్కడ పోటీ వాళ్ళ మధ్యనే ఉంటుంది. అభివృద్ధి చెందినటువంటి మాదిగలకి, అభివృద్ధి చెందినటువంటి ఈ కులాలకి పోటీ పెట్టొద్దు. కనుక వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు కొద్దిమంది ఏమంటున్నారంటే, పోయిన రిజర్వేషన్ వర్గీకరణ చాలా అశాస్త్రీయంగా ఉంది అంటున్నారు. అశాస్త్రీయంగా ఉంటే సరిచేయి. ఫస్ట్ నువ్వు వర్గీకరణకు అంగీకరించకుండా అశాస్త్రీయంగా ఉంది తప్పు అని అంటే ఏం లాభం?
నీవు అంగీకరించి దాన్ని సరి చేయడానికి ముందుకొస్తే సరి చేయొచ్చు. సరి చేయడానికి కూడా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ డి ఉంది. గ్రూప్ డిలో మితలయ్యారు వారు ఉన్నారు, ఆది ఆంధ్రులు ఉన్నారు. మితలయ్యారు వారు మన తెలంగాణలో ఉంటారు, కరీంనగర్ జిల్లాలో, కొద్దిగా ఖమ్మంలో ఉంటారు. వీళ్ళు చాలా చిన్న క్యాస్ట్. ఈ చిన్న క్యాస్ట్ని తీసుకెళ్ళి ఆది ఆంధ్రతో పెడితే ఏమవుతుందంటే ఆది ఆంధ్రలో బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు తూర్పు ఉభయ గోదావరి జిల్లాలో ఉంటారు వీళ్ళు. మనకు ఎస్సీలలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు, మొదటి తరం ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఆది ఆంధ్రులే. మరి అట్లాంటి అభివృద్ధి చెందిన వాళ్ళతో మితలయ్యారు వాళ్ళని పెడితే వీడు వాళ్ళతో ఎట్లా పోటీ పడతారు? కనుక పూర్తిగా అవకాశం దక్కని కులాలన్నిటిని ఒక గ్రూపులో పెట్టి వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్. అంటే ఇప్పుడు మళ్ళీ ఒక కమిషన్ వేసి దీన్ని అంతా ఖచ్చితంగా చర్చించాలి, విశ్లేషించాలి ఖచ్చితంగా. కమిషన్ వేయాలి. కమిషన్ వేయకుండా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, న్యూమరికల్ డాటా సేకరించాలి. నీవెందుకు వర్గీకరిస్తున్నావో దానికి కావలసినటువంటి ప్రాతిపాదిక చెప్పాలి. ఆర్థిక, రాజకీయ, సామాజిక వాళ్ళ పరిస్థితి ఎట్లుందో అధ్యయనం చేయాలి. ఒక రిపోర్ట్ ఉండాలి నీ చేతిలో. ఆ రిపోర్ట్ ఉన్నప్పుడు మాత్రం వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టే చెప్పింది. రైట్, ఓకే. అంటే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనేమో మాలలు, మాదిగలు, లేకపోతే మీరు చెప్తున్న డక్కలి, చిందు, మాస్టి, గొండు, గోమ, ఈ కులాలు అన్టచబిలిటీకి లోన్ అవుతూ ఉన్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇబ్బంది గురవుతూ ఉన్నారు కదా. ఇదే చూసుకుంటే ఉత్తర భారతదేశానికి సైడ్ పోతే ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో నాకు తెలియదు, మీరు చెప్పండి. గొల్ల కావచ్చు, లేకపోతే ఇతర గౌడ కావచ్చు, ఈ కులాలను అక్కడ ఈ మోతాదులోనే చూస్తారా? అంటే అన్టచబిలిటీ అనేది కొన్ని చోట్ల, ఇప్పుడు చాకలోళ్ళు ఉన్నారు అనుకోండి, చాకలోళ్ళు కొన్ని చోట్ల ఎస్సీలలో ఉన్నారు. తర్వాత బంజారాలు ఉన్నారు అనుకోండి, బంజారాలు కొన్ని చోట్ల ఎస్సీలలో ఉన్నారు, కొన్ని చోట్ల బీసీలలో ఉన్నారు. తర్వాత యాదవులు కూడా కొన్ని చోట్ల ఎస్సీలలో ఉన్నారు. అంటే భారతదేశ వ్యాపితంగా ఒకే జాబితా లేదు. ఎస్సీలలో 1700 కులాల్లో రకరకాల కులాలు చేరి ఉన్నాయి. అయితే అక్కడ ఆ రాష్ట్రంలో ఆ కులానికి అన్టచబిలిటీ సామాజిక వివక్ష ఆధారంగా వాళ్ళని అందులో చేరుస్తారు. ఓకే. క్రైటీరియా ఏంటంటే సామాజిక వివక్ష. సామాజిక వివక్ష లేకుండా ఎస్సీలో చేర్చడానికి వీల్లేదు. సామాజిక వివక్ష అంటే ఏమిటి? అంటరానితనమే. కనుక ఆ రోజు అంబేద్కర్ చెప్పింది కూడా అదే. రిజర్వేషన్లు నేను ఎందుకు ఇస్తున్నా? ఆర్థిక అసమానత్వం వలన రిజర్వేషన్లు ఇవ్వటం లేదు, సామాజిక అసమానత్వం వలన రిజర్వేషన్లు ఇస్తున్నా అని అంబేద్కర్ చెప్పాడు. కనుక సామాజిక అసమానత్వం దేశంలో భిన్న పద్ధతుల్లో కొనసాగుతుంది. దానికి అనుగుణంగానే ఎస్సీల జాబితా ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రూపొందుతుంది. అంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడనేమో మాదిగలు ఎస్సీలుగా చిత్రీకరించబడతా ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో ఇక్కడ ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి గొల్ల కుర్మలు కావచ్చు, యాదవులు కావచ్చు, అదేవిధంగా చాకలి కావచ్చు, వాళ్ళు అక్కడ ఎస్సీలుగా చిత్రీకరించబడుతుంది. అవును, ఇది నా క్వశ్చన్. చిత్రీకరించబడుతున్నారు. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ వల్ల పూర్తి స్థాయిలో షెడ్యూల్ క్యాస్ట్లకు మేలు జరిగినట్టేనా? పూర్తి స్థాయిలో అంటే నేను ఇంతకుముందే చెప్పాను, విద్యా ఉద్యోగ రంగాల్లోనే న్యాయం జరుగుతుంది. విద్యా ఉద్యోగాలు అవి ఉన్న ఉద్యోగాలు, ప్రైవేటీకరించగా పోయిన మిగిలిన ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటిల్లో న్యాయం జరుగుతుంది. మిగతా షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులన్నీ మారాలంటే వాళ్ళకి భూమి కావాలి, సంపద మీద హక్కు కావాలి, చదువులు రావాలి, రాజ్యాధికారంలో భాగం వాటా కావాలి. ఇవన్నీ జరిగినప్పుడు మార్పు వస్తుంది మొత్తంగా. ఈ వర్గీకరణ అనేది చిన్న విషయం, చిన్న ఫలితం అనుభవించడానికి సంబంధించిన విషయం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఒకవేళ రిజర్వేషన్ ఉన్నా పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితులలో నేను ఒక అంశానికి సంబంధించి ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. పొలిటికల్గా ఏబిసిడి వర్గీకరణ సాధ్యమా? అయితే రాజకీయంగా అనేది అంశంలో లేదు అది. అయితే రాజకీయంగా పార్టీలు ఈ దామాష పద్ధతి ప్రకారం సీట్లను ఇస్తాయి. 1996 నుంచి ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో ఆ మొదలైనప్పటి నుంచి కూడా అన్ని పార్టీలు మాదిగలకు 10 సీట్లు, మాలలకు 10 సీట్లు ఇట్లా ఇవ్వటం అనేది పాటిస్తున్నాయి. కానీ అందులో కూడా వర్గీకరణ చేసి ఇక్కడ ఈ సీటు డక్కలోళ్ళకి, ఈ సీటు సింధోళ్ళకి, ఈ సీటు మాదిగోళ్ళకి, ఈ సీటు దాసర్లకి, ఈ సీటు మాలుళ్ళకి అనేది చేయడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అని అంటే ఇక్కడ వీళ్ళు విద్యా ఉద్యోగ రంగాల్లోనే అనేటటువంటిది ఉంది. ఎందుకు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తే బాగుండాలి, లెక్క ప్రకారం బాగుండదు అని చెప్పేసి ఇట్లా చేసిరా? మరి వాస్తవమే కదా.
ఇప్పుడు అసెంబ్లీలో ఎస్సీలు అనగానే మన అసెంబ్లీలో ఏ కులాలు ఉంటున్నారు? మాలో మాదిగా ఉంటున్నారు. మా అంటే ఒక బైండ్ల, ఒక మోచి, కొన్ని కులాల వాళ్ళు, ఒకరిద్దరు రిప్రజెంటేషన్ ఉంది. కానీ మరి మిగతా కులాలు ఇంకా రాలేదు కదా. నేత కాని రాలేదు ప్రాతినిధ్యంలోకి, తర్వాత బైండ్లోళ్ళు రాలేదు, సింధోళ్ళు రాలేదు, మాల దాసర్లు వచ్చారు, మాంగులు రాలేదు. ఇట్లా మనం చూస్తే వాళ్ళకి అవకాశాలు రావటం లేదు. నిజంగా మీరు అన్నట్లు విద్యా ఉద్యోగ రంగాల వర్గీకరణ జరిగినట్లు వారి జనాభా దామాష ప్రకారం పొలిటికల్గా కూడా రిజర్వేషన్ చేయాలి. అయితే ఇది రాజ్యాంగం చేయవలసినటువంటిది, అదే కేంద్ర ప్రభుత్వం చేయవలసిన, పార్లమెంట్లో పెట్టాలి. అది పెట్టి ఉపవర్గీకరణ అనేది రాష్ట్రాల పరిధికి విద్యా ఉద్యోగ రంగాల్లోని. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు వర్గీకరణ జరిగింది. వర్గీకరణ జరిగితే రాష్ట్రంలో ప్రజలు అనుభవించేటటువంటి అన్ని వసతులలో జరిగితే అది పూర్తి స్థాయిలో జరిగినట్టు అన్నది నా అభిప్రాయం. వాస్తవం దాని వైపుగా వెళ్ళాలి. నిజానికి దాని వైపుగా ఒక ఎస్సీలోనే కాదు, ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో ఉపవర్గీకరణ జరిగి అన్ని రంగాలలో అది అమలు కావాలి. ఓకే, అమలైనప్పుడే సామాజిక న్యాయం 100% జరుగుతుంది. ఇది కేవలం ఒక 2 రంగాలకు సంబంధించి జరిగేటటువంటి సామాజిక న్యాయానికి సంబంధించిన పోరాటం మాత్రమే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అంశాలతోటి మళ్ళీ ఇంటర్వ్యూలో కలుద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.